హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి. అంటే డెలివరీ తర్వాత ఇమీడియట్గా 4 నుంచి 6 వారాల్లోపు వచ్చే డిప్రెషన్ గురించి అన్నమాట. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా జనరల్గా బిడ్డ పుట్టిన తర్వాత కొంతమందికి, దాదాపు సుమారుగా ఒక 15% మందికి డెలివరీ తర్వాత ఇలా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ లేకపోవటము, నిరాశగా, ఒక అయోమయమైన పరిస్థితిలో ఇమోషనల్గా ఫీల్ అవుతూ ఉండటము, డిస్టర్బ్డ్గా ఉండటం, వీళ్ళు విచారంగా అయోమయంగా ఉండటము లాంటివి జరుగుతాయి అన్నమాట. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా బాగా ఫీల్ అవ్వలేకపోతారనమాట. బాగా ఉండదు వీళ్ళకి మనసు ఎప్పుడు కూడా. అంతేకాకుండా కదిలితే కళ్ళలో నీళ్లు తెచ్చుకోవటము, ఏడవటము, ఆందోళనగా ఉండటము ఇలా చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి నీరసంగా ఉండటము, నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవటము ఇలాంటివి కూడా సంభవిస్తాయి. సో ఇలా గనక 2 వారాల కంటే ఎక్కువ ఉంటే గనక వాళ్ళకి డిప్రెషన్ అనేది గుర్తించవచ్చు. అయితే వీళ్ళు బిడ్డను కూడా సరిగ్గా పట్టించుకోకపోవటము, ఎప్పుడు నిరాశగా ఉండటము, ఎక్కువగా ఏడుస్తూ ఉండటము, తర్వాత ఈ కుటుంబ సభ్యులు, తర్వాత ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉండటము, దేనిలో కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము, నిరాశగా, గిల్ట్గా, ఏదో తప్పు చేశామనే భావంతో అన్నమాట ఉండటము, రెస్ట్లెస్గా ఉండటము అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పానిక్ అటాక్స్ రావటము, యాంగ్జైటీ రావటం కూడా ఉంటుంది. వీళ్ళు తమకు తాము హాని కలిగించుకోవటం కానీ, లేకపోతే బిడ్డకు హాని కలిగించటం కానీ, ఈ పరిస్థితి ఎక్కువ అయినప్పుడు అది పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కింద మారుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి బిడ్డకు హాని కలిగించాలనే భావన రావటం కానీ, లేకపోతే వాళ్ళకి ఏవో మాటలు వినబడి బిడ్డకి హాని కలిగించమని చెప్పినట్లు మాటలు వినబడటము, ఆ మాటలకి వాళ్ళకి ప్రేరేపించబడి అలా హాని కలిగించటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట. దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటంటే దానికంటే ముందు పరిస్థితి, కొంచెం తీవ్రత తక్కువ ఉన్నప్పుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారనమాట. అది బాగా తీవ్రమయ్యి అది సైకోసిస్ కింద మారితే అప్పుడు పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. అయితే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉన్నప్పుడే ఇది 12 వారాల నుంచి సంవత్సరం దాకా కూడా ఒక్కొక్కసారి ఉంటుందన్నమాట. అయితే ఇది మేజర్ డిప్రెషన్ కింద కూడా మారొచ్చు తర్వాత. అందుకని వీళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుందంటే హార్మోన్స్లో తొందరగా మార్పులు జరగటం వల్ల, బిడ్డ పుట్టిన ఒత్తిడి ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ వల్ల అనమాట. దానివల్ల తర్వాత బిడ్డను పెంచగలను లేనో ఇలాగ కొంతమంది ఎక్కువగా ఓవర్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ముందే ఆలోచనలు యాంగ్జైటీతో చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఇలా రావడానికి అవకాశం ఉంది. అయితే ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్ మందులు ఇస్తే గనక బిడ్డకు పాలు ఇవ్వటం కష్టమవుతుంది. కాబట్టి కొద్దిలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వీళ్ళ పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చే విధంగా చేయాలన్నమాట. కానీ ఎక్కువగా ఉంటే గనక తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలాగా ఒక్కొక్కసారి తండ్రుల్లో కూడా రావచ్చు. అయితే వాళ్ళలో ఎలా వస్తుందంటే, వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరగటము బిడ్డ పుట్టినప్పుడు, తర్వాత బిడ్డను పట్టించుకొని భార్యను తమను పట్టించుకోవట్లేదనే ఒక భావన వల్ల ఇలా రకరకాలుగా కొన్నిసార్లు తండ్రుల్లో కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది రావచ్చు అనమాట. కాబట్టి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకుంటే మంచిది. మరి అదండి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.